మీకు దేవుడు త్వరలో మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఇది అబద్ధం కాదు, నిజం. ఎందుకనగా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తున్నారు. ఉద్యోగం కోసం ఎందరికో డబ్బులు కట్టారు. చాలామందికి డబ్బులు ఇచ్చారు, కానీ వాళ్ళు మీకు ఉద్యోగం అయితే ఇప్పించలేదు, మిమ్మల్ని మోసం చేశారు. అలాగనే ఉద్యోగం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ ఉన్నాయి. ఉద్యోగం వచ్చినట్లే వస్తుంది, ఒక నెల రోజులు రెండు నెలలు అవగానే ఆ ఉద్యోగం పోతూ ఉంది. అలాగనే మీరు అనేకమైన ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, అనేకమైన ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఈ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ కాళ్ళ చెప్పులు అరిగేలాగా తిరుగుతూ ఉన్నారు. అనేకమైన డబ్బులు పెట్టుకొని ఎంతోమందిని కన్సల్ట్ అవుతూ ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే రైల్వేలో, బ్యాంకులో, అలాగే రకరకాలైన గవర్నమెంట్ జాబుల కోసం కూడా ఎన్నో ఎగ్జామ్స్ రాస్తూ ఫెయిల్ అవుతూ ఉద్యోగం అనేది రాకుండా ఒక్క మార్కులో అర మార్కులో పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుడు ఈ రోజున మీకు చెప్తున్న మాట, మీరు కోరుకున్న ఉద్యోగం మీకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. మీకు జాబ్ రాబోతుంది. యూ విల్ గెట్ జాబ్ సూన్. సో ఉద్యోగానికి సంబంధించిన 5 ప్రామిస్ కీస్ ఏవైతే ఉన్నాయో బైబిల్ గ్రంథంలో నేను వాటిని ఈ రోజున మీకు తెలియపరచబోతా ఉన్నాను. ఈ వాక్యాలు ఖచ్చితంగా మీరు నమ్మి ప్రార్థన చేసినట్లయితే ఈ 5 ప్రామిస్ కీస్ ఏవైతే ఉన్నాయో ఇవి జాబుకు సంబంధించినవి. ఖచ్చితంగా చదువుతుండగానే దేవుడు నీ పట్ల కార్యం చేయడం ప్రారంభిస్తాడు. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు ఏ రోజైతే చూస్తున్నారో ఈ యొక్క వీడియోని, నమ్ముతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, అప్పటి నుండి 30 రోజుల్లో దేవుడు నీకు ఒక మంచి జాబ్ అవకాశాన్ని ఇప్పించి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. విదేశాలు వెళ్ళి జాబ్ చేయాలని ఎన్నో కళ్ళకంటా ఉన్నారు, కానీ అది అవ్వట్లేదు. ఖచ్చితంగా విదేశాలు వెళ్ళి జాబ్ చేయబోతున్నారు. దేవుడు ఆ కార్యం నీ పట్ల చేయబోతా ఉన్నాడు. సో మీరు కోరుకున్న జాబు ఒకటి కాదు, 10-15 జాబ్స్ మీ దగ్గరకు వస్తాయి. ఏం చేయాలో మీకే అర్థం కాదు. మీరే అనేకులకు కూడా ఏం చేస్తారంటే వేరే వాళ్ళకు కూడా అనేకులకి మీరే జాబ్ ఇప్పించే స్థితికి దేవుడు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. నీ కష్టాలు, నష్టాలు, వేదనలు, బాధలు అన్నీ కూడా నీ జీవితంలో దేవుడు తొలగించబోతా ఉన్నాడు. ఈ 2026 సంవత్సరంలో నువ్వు కోరుకున్న ప్రకారంగా దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. సో ఉద్యోగానికి సంబంధించిన ఈ 5 ప్రామిస్ కీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఒక్కొక్కటిగా ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ వేకునే 5 గంటలకి 4 గంటలకు లేచి ప్రార్థన చేయండి. ఒక వారం 10 రోజులు. ఖచ్చితంగా ఆ వారం 10 రోజుల్లోనే దేవుడు ఉద్యోగానికి రమ్మని అనేకులు మీకు కాల్ చేయబోతూ ఉన్నారు. అలాగే మెయిల్స్ మీకు రాబోతూ ఉన్నాయి, మీకు జాబ్ ఆఫర్స్ రాబోతూ ఉన్నాయి. ఎన్ని జాబ్స్ అయితే ఉన్నాయో అన్ని జాబ్స్ అప్లై చేయండి. అందులో దేవుడు బెస్ట్ అయిన వాళ్ళని నీ దగ్గరికి నడిపిస్తాడు. నువ్వు ఉద్యోగానికి రండి అని మీకు కాల్ చేయబోతూ ఉన్నారు. ఈ కార్యం దేవుడు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. అది ఏదైనా కానీ, ఏ ప్రాంతంలో అయినా, ఎక్కడైనా ఖచ్చితంగా దేవునికి జాబ్ ఇవ్వబోతూ ఉన్నాడు. సో మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుండి, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. చూడండి, దేవుడు నీకు చేతి పనిని స్థిరపరచబోతా ఉన్నాడు. మీరు కూడా ఏం చెప్పాలంటే, యేసయ్య నా చేతి పని నాకు స్థిరపరచు ప్రభువా అని దేవుడికి ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా మీరేమని చేయాలి అంటే, దేవా నీ ప్రసన్నత నా మీద ఉండునుగాక, నా చేతి పనిని నాకు స్థిరపరచమని దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అయ్యా నా చేతి పని నాకు స్థిరపరచమని ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా అప్పుడు దేవుడు నీకు చేతి పనిని స్థిరపరుస్తాడు. అంటే ఇంతవరకు జాబ్లో స్టెబిలిటీ లేదు, ఇంతవరకు జాబ్లో ఎక్కడా కూడా కంటిన్యూగా చేయట్లేదు. ఏదో ఒక ఆటంకాలతో అనేకమైన ఉద్యోగాలు పోగొట్టుకుంటా ఉన్నావు, అసలు ఉద్యోగాలు కూడా రావట్లా. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద జాబ్ మేళ. దేవుడు నీకు ఇస్తున్న ఈ యొక్క ఉద్యోగాలను నువ్వు పొందుకో. చూసిన నీకు ఖచ్చితంగా దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. అలాగనే మరొక వాక్యవచనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. రెండవది ప్రామిస్కి ఏదైతే ఉందో వాగ్దానము, ఆ వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 35వ అధ్యాయం 35వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 35వ అధ్యాయము 35వ వచనం నుండి 35వ వచనం నుండి ధ్యానం చేసుకుందాము. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీల ధూమ్ర రక్త వర్ణములతోనూ సన్ననారుతోనూ బుటా పని చేయవాడేమి, నేతగాడేమి, చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్క విచిత్రమైన పని కల్పించు వారి యొక్క పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. దేవుడు విచిత్రమైన పని కల్పించినట్లుగా, పనులను చేయనట్లుగా దేవుడు నీ హృదయాన్ని జ్ఞానంతో నింపబోతా ఉన్నాడు.
దేవుడు నీకు పని ఎలా చేయాలి, ఎలాగా పని చేయాలి అనేది దేవుడు నీకు నేర్పించబోతా ఉన్నాడు. ఇక్కడ అనేక కేటగిరీ సంబంధించిన పనులైతే ఉన్నాయి. మీరు ఏ పనైనా కానీ అది చిన్నదైనా పెద్దదైనా, నాకు ఈ పని రాదు, ఈ విషయంలో నాకు ఎలాగాని బాధపడమాకండి. అది ఏ పనైనా కానీ దేవుడు నీ హృదయాన్ని జ్ఞానంతో నింపి ఆ పని చేయడానికి దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను ముందుండి నడిపించబోతా ఉన్నాడు. అలాగే ఇంగ్లీష్లో కూడా ఏముందో ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఎగ్జోడస్ చాప్టర్ 35 టు దెమ్ హీ హ్యాస్ గివెన్ నాలెడ్జ్. To them he has given knowledge of all the arts of the handworker, of the designer and the expert workman, of the maker of needlework in blue and purple and red and the best linen, and of the maker of cloth. In all the arts of the designer and the trained workman they are expert. To them he has given knowledge of all the arts of the handwork. చేతితో నువ్వు చేసే ప్రతి పనికి కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, నీ చేతి పనిని చేయడానికి తగినంత జ్ఞానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అయ్యా, ఈ పని నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది ఎలాగా నువ్వు బాధపడకు, దేవుడు తగిన జ్ఞానాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. సో నీ చేతి పనిని దేవుడు స్థిరపరచడమే మాత్రమే కాకోకుండా ఆ పని చేయడానికి కావలసిన పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానంతో నింపి ఉన్నాడు. నీ హృదయాన్ని దేవుడు జ్ఞానంతో నింపి ఉన్నాడు గాక. ఆమెన్. ఇది 2వ వాక్యం. 3వ వాక్యం కూడా ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ చేతుల పనులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నిటిని దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. సో ఇక మీరు బిజినెస్ చేసినా, ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు నీకు ఆశీర్వాదాన్ని కలుగు చేసి నిన్ను వర్ధిల్ల చేయబోతా ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ హ్యాస్ బీన్ ఆన్ యూ ఇన్ ఆల్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. He has knowledge of your wanderings through this great waste. For the blessing of the Lord your God has been on you in all the work of your hands. దేవుడు నీ చేతి పని అంతటిని కూడా ఆశీర్వదించి దేవుడు నిన్ను వర్ధిల్ల చేయబోతా ఉన్నాడు. మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని అంతా కూడా సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కుకింగ్లో ఉన్నా, లేకపోతే హ్యాండ్ మేడింగ్ అంటే ఒక ఇల్లు కట్టే పనిలో మీరు ఉన్నా, లేకపోతే కుండలు తయారు చేసే కుమ్మరివైనా, లేకపోతే కార్పెంటర్ అయినా, ఏ పనైనా కానీ, ఒక మెకానిక్ అయినా, ఒక డ్రైవింగ్ చేస్తున్నా, అది నీ పని ఏదైనా కానీ అందులో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ పనిని దేవుడు నేర్చుకున్నట్లుగా నీ హృదయాన్ని జ్ఞానంతో నింపుతాడు. ఆ పనిని దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు గాక. ఆమేన్. మరొక వాక్య లేఖనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాము. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయం 22వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. మొదటిగా దేవుడు నీ పనిని స్థిరపరిచి నీకు ఆ పని ఎలా చేయాలో నేర్పించి నీ హృదయాన్ని జ్ఞానంతో నింపడం మాత్రమే కాకుండా, మూడవదిగా ఆ పనిలో నీకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా, నాలుగవదిగా నీవు చేయు పనులన్నిటిలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి నీవు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. అది ఏ పనైనా, నువ్వు చేసే పని ఏదైనా కానీ, నీ చేతుల పనులన్నిటిలో కూడా, అంటే నీ ఉద్యోగం, నీ జాబ్లో, నీ బిజినెస్లో, నీ ఆఫీస్ వర్క్స్లో అన్నిట్లో దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆ పనిని దేవుడిని, ఇప్పుడు దాకా ఉద్యోగం లేకపోతే దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చి ఆ ఉద్యోగంలో దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీ ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలన్నింటిని కూడా దేవుడు తొలగిస్తాడు గాక. అలాగే యోబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాము. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. చూడండి, లాస్ట్గా యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాము. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని ఉండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. మొదటి ఆశీర్వాదం ఏంటి అంటే దేవుడు నీ చేతి పనిని స్థిరపరుస్తాడు. రెండవ ఆశీర్వాదం ఏంటి అంటే నీ చేతి పనులన్నింటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనుల్లో దేవుడు తోడై ఉంటాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చేతి పనిని అభివృద్ధి చేయడమే కాకుండా లాస్ట్‌గా యోబు గ్రంథం 1 అధ్యాయం 10 వచనంలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే చూడండి, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. దేవుడు ఒకవేళ నీ చేతి పనిని దీవిస్తే నీ ఆస్తి దేశంలోనే, భారతదేశంలో అవ్వచ్చు, లేకపోతే విదేశాల్లో, నువ్వు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా నీ చేతి పనిని దేవుడు దీవిస్తే నీ ఆస్తి, నీ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది బహుగా విస్తరిస్తుంది. అది ఎంతగా విస్తరిస్తుంది అంటే దానికి దేశంలో ఉన్న ధనవంతుల్లో నువ్వు కూడా ఒకటిగా, నీవు కూడా ఒక పర్సన్గా ఎంచబడతావు. కాబట్టి దేవుడు నీ చేతి పనులను ఆశీర్వదించాలి, దీవించాలి, నీ చేతి పనుల్లో తోడై ఉండాలి. అలాగనే దేవుడు నీ చేతి పనిలో అనేక విధాలుగా కార్యం జరిగించాలి. అలాగే నీ హృదయాన్ని దేవుడు ఆ పని చేయడానికి తగినంత జ్ఞానం ఇచ్చినప్పుడు నీవు నీ చేతి పని చేత స్థిరపరచబడి ఆశీర్వదించబడతావు. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ప్రయత్నం చేస్తున్న జాబ్ కోసము, నీ కోసం నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఈ యొక్క వీడియో ఆఖరిలో. సో ఈ యొక్క 5 ప్రామిస్ కీస్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఒకటిగా, ఈ యొక్క వాక్యలేఖనం ద్వారా నీ చేతి పని స్థిరపరచబడుతుంది. ఈ యొక్క వాక్యలేఖనము ద్వారా నీకు దేవుడు ఆ పని చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ వాక్యలేఖనం ద్వారా నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులకు నీకు తోడై ఉంటాడు. అలాగే నీ చేతి పనిని ఆశీర్వదిస్తున్నాడు, నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు. ఇలాగన నువ్వు నీ చేతి పని ద్వారా, అనగా నీ ఉద్యోగంలో నువ్వు వర్ధిల్లి ఆశీర్వదింపబడతావు గాక. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఒక నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఒక నెంబర్కి నాకు కాల్ చేసి చెప్పండి. ఇంకో నెంబర్కి ఉన్న వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. ఖచ్చితంగా మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అయితే ఈ యొక్క వీడియో చూస్తున్న కొన్ని వేల మంది ఈ యొక్క వీడియోను చూస్తున్నారు. నాకు తెలిసి ఈ వీడియోను చూసిన అనేక మంది, సుమారుగా 1000 మంది పైగా ఈ యొక్క వీడియో స్ప్రెడ్ అయ్యి ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలియదు, కానీ 1000+ పీపుల్స్ దే విల్ గెట్ జాబ్. వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం రాబోతుంది. ఇది ఒక ప్రవచనం. సో నువ్వు నమ్మినట్లయితే నీకు కూడా ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తే 1 నెల రోజుల్లో, 6 నెలల్లో, లేకపోతే ఈ సంవత్సరంలో నువ్వు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నన్ను గుర్తుపెట్టుకొని దేవుడు నీకు చెప్పిన ఆ ప్రవచనాన్ని, నాకు దేవుడు నీ జీవితంలో నెరవేర్చిన దాన్ని నాకు సాక్ష్యాన్ని తెలియపరచండి. మీ సాక్ష్యాన్ని నాతో పంచుకోనండి. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో దేవుడు నా చేతి పనిని స్థిరపరిచాడు, దేవుడు నా చేతి పనిని స్థిరపరిచాడు, పర్మనెంట్ జాబ్ నాకు వచ్చిందని చెప్పి కామెంట్లో తెలియపరచండి. అలాగే అనేకులు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ యొక్క వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపండి. నీ బిడ్డ 1 నెల రోజుల్లో లేదా 6 నెలల ఈ సంవత్సరంలో మంచి ఉద్యోగాన్ని పొందుకోవాలి. యేసు నామంలో ఆ ఉద్యోగం నీ బిడ్డకి కలుగునుగాక. ఆ చేస్తున్న ఉద్యోగంలో దీవెన, ఆశీర్వాదం, నీ తోడు, నీ జ్ఞానాన్ని ఇచ్చి, నీ కంచెనిచ్చి ఆశీర్వదించమని, కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామం పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని